గురించి చెప్పావులే మానవ సువార్త అని చెప్పి ఆయన విస్మరించిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు, అవమానించిన వాళ్ళు ఉన్నారు. మళ్ళా వాడి దగ్గరకు వస్తున్నాడు, వాడు తయారు చేస్తున్నాడు. ఆ వాడు చేస్తున్నప్పుడు వచ్చి పాడు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. 40 పగళ్ళు రాత్రులు దేవుడు ఏమన్నాడంటే దాంట్లో నీకు కావలసినవన్నీ సమకూర్చుకోవాలి. ప్రతి జాతి వాటిని 2 తీసుకురమ్మన్నాడు. వాటికి కావలసిన ఆహారం కూడా దాంట్లో స్టోర్ చేయాలి 40 పగళ్ళు రాత్రులు. అందరికీ చెప్తూనే ఉన్నాడు నోవాహు. ఒక్కడు వినలేదండి. జలప్రళయం వచ్చింది. నోవాహు భార్య, 3 పిల్లలు, షేము, హాము, యాపేతు. 3 పిల్లలు, వాళ్ళ యొక్క కోడళ్ళు, వాళ్ళ భార్య, వీళ్ళే రక్షించబడ్డారు. మిగతా వాళ్ళు ఎవరు రాలా. నోవాహును రక్షించింది ఏంటంటే అంతమంది అన్ని మాట్లాడుతుంటే ఎక్కడా విశ్వాసంలో వెనకడుగు వేయలే. ఎక్కడ వాళ్ళు అట్లా అంటున్నారు కదా, నేను కూడా ఎందుకని చెప్పి ఆడలో కలిసిపోలా. నోవాహు చూపించిన విశ్వాసం వాళ్ళ కుటుంబాన్ని, విధేయత కావాలి. వాళ్ళ విధేయత ఉన్నట్టు నటించదు సుమా.